Welcome to online Polyset Physics class. This is K. Kishore Kumar, lecturer in physics, ANM and VVRSR Polytechnic, Guttavalle. The chapter we are seeing is refraction of light at curved surfaces. Next, today class is fourth class. In this class, we are discussing the topics lens formula, lens maker's formula, and magnification. These are the topics we are discussing. Okay, mundu synopsis chuddam. First the lens formula. Lens formula ante entante the formula which gives the relation between V, U and F. V ki, U ki మరియు F ki. ఈ మూడిటి మధ్య రిలేషన్ V కి U కి F కి ఈ మూడిటి మధ్య రిలేషన్ ని మనం ఈ ఫార్ములా ద్వారా చూపిస్తాం. దిస్ ఈస్ ద లెన్స్ ఫార్ములా. ఈ లెన్స్ ఫార్ములాను ఉపయోగించి నేను ఏం చేయొచ్చు అంటే V, U, F అనే ఈ 3 పారామీటర్స్ లో if 2 quantities are known we can easily find out the unknown quantity. దీంట్లో నీకు రెండు క్వాంటిటీస్ తెలుసు అంటే V మరియు F రెండు నీకు తెలుసు అనుకోండి, యూని కనుక్కోవచ్చు. లేదా VU రెండు తెలిస్తే F అని కనుక్కోవచ్చు. లేదా UF రెండు తెలిస్తే Vని కనుక్కోవచ్చు. ఈ లెన్స్ ఫార్ములాకి డిఫరెంట్ ఫార్మ్స్ ఏంటి, అలాగే ఎక్కడ Vని పాజిటివ్ తీసుకోవాలి ఎక్కడ నెగిటివ్ తీసుకోవాలి అనే దాన్ని ఇక్కడ చూద్దాం. మనం కాన్వెక్స్ లెన్స్ కనుక తీసుకున్నట్లయితే కాన్వెక్స్ కైనా కాన్కేవ్ కైనా U వాల్యూని ఎలా తీసుకోవాలంటే నెగిటివ్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఏ లెన్స్ కైనా కూడా ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లెన్స్ ఉంటుంది. కాబట్టి U వాల్యూ నెగిటివ్ వస్తుంది. తర్వాత V వాల్యూ కనుక తీసుకున్నట్లయితే ఇమేజ్ కనుక రియల్ ఇమేజ్ అయితే ఆబ్జెక్ట్ ఉన్న సైడ్ కాకుండా అదర్ సైడ్ లో నీకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే ఇమేజ్ నీకు ఇక్కడ ఫామ్ అవుతుంది రియల్ ఇమేజ్ అయితే. అప్పుడు రియల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ Vని ఎలా తీసుకోవాలంటే పాజిటివ్ తీసుకోవాలి. అదే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయితే వర్చువల్ ఇమేజ్ ఎటువైపు ఫామ్ అవుతుంది, ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏ సైడ్ లో ఉందో అదే సైడ్ లో నీకు ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ అయింది కాబట్టి వర్చువల్ ఇమేజ్ కి ఇమేజ్ డిస్టెన్స్ కూడా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఉన్న సైడే కదా ఇది కూడా వచ్చేది, కాబట్టి ఆటోమేటిక్ గా ఇది కూడా ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. అంటే నేను ఏం చెప్పొచ్చు, కాన్వెక్స్ లెన్స్ కి రియల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడేమో ఇమేజ్ డిస్టెన్స్ ని పాజిటివ్ గాను, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడేమో ఇమేజ్ డిస్టెన్స్ ని నెగిటివ్ గాను తీసుకోవాలి. కమింగ్ టు ద కాన్కేవ్ లెన్స్, హియర్ ద కాన్కేవ్ లెన్స్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ వర్చువల్ ఇమేజ్ ఓన్లీ. ఎప్పుడు కూడా నాకు ఇక్కడ వర్చువల్ ఇమేజే వస్తుంది. కాబట్టి ఫర్ కాన్కేవ్ లెన్స్ the image distance is always negative. For concave lens, the image distance is always negative. Next, coming to the focal length. The focal length of the convex lens is positive and the focal length of concave lens is negative. Coming to the height of the image. For virtual image, the image is formed బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్. వర్చువల్ ఇమేజ్ కి వచ్చేసరికి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అవుతుంది. అంటే సైన్ రూల్ ప్రకారం అబో ద ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే హైట్స్ ని పాజిటివ్ గాను, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే హైట్స్ ని నెగిటివ్ గాను తీసుకోవాలి. నాకు ఇక్కడ రియల్ ఇమేజ్ కనుక ఫామ్ అయినట్లయితే రియల్ ఇమేజ్ ఫామ్ అయితే బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అవుతుంది. కాబట్టి for real image the height of the image is taken as negative because the image is formed below the principal axis kabatti. Coming to the virtual image ekkada form avutundi, lens ila unte ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ కూడా ఇటువైపే ఫామ్ అవుతుంది. అంటే ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే అబో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి ఫర్ వర్చువల్ ఇమేజ్ ద height of the image is always positive.
కాన్కేవ్ లెన్స్ కి వచ్చేసరికి ఓన్లీ వర్చువల్ ఇమేజే కాబట్టి ఇమేజ్ ఆఫ్ ది హైట్ ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుని మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అదే కాన్వెక్స్ కి వచ్చేసరికి అది చెక్ చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ వర్చువల్ అనేది చెక్ చేసుకోవాలి. రియల్ అయితేనేమో హైట్ ఆఫ్ ది ఇమేజ్ నెగిటివ్ అవుతుంది, వర్చువల్ అయితేనేమో హైట్ ఆఫ్ ది ఇమేజ్ పాజిటివ్ అవుతుంది. కమింగ్ టు ద హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ప్లేస్ చేస్తాం కాబట్టి హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అది కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లెన్స్ ఫార్ములా. లెన్స్ ఫార్ములా యొక్క అదర్ ఫార్మ్స్ చూద్దాం. ఈ ఫార్మ్ ఒకటే మనకు తెలుసు, ఏంటిది అది? 1/f is equal to 1/v minus 1/u. ఇది ఒక్కటే నాకు తెలుసు. మరి ఇది రైట్ ఆర్ రాంగ్ అంటే సెకండ్ ఫార్మ్ కూడా రైట్. ఎందుకనంటే ఇక్కడ నేను 1/u ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకువెళ్ళిపోతే ఏమవుతుందంటే 1/f plus 1/u is equal to 1/v అవుతుంది. 1/f plus 1/u is equal to 1/v అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను 1/f is equal to 1/v minus 1/u ని తీసుకుని ఎల్సిఎం చేస్తే vu అవుతుంది. పైన ఏమొస్తుందంటే నాకు u మైనస్ v వస్తుంది. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దీన్ని uv is equal to u minus v into f. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే నాకు uf minus vf వస్తుంది. uv is equal to. కాబట్టి ద థర్డ్ ఈక్వేషన్ ఈజ్ ఆల్సో ఏ లెన్స్ ఫార్ములా. ఎందుకంటే 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u నుంచి ఇది వచ్చింది. uf మైనస్ vf is equal to uv. నెక్స్ట్ ఫోర్త్ ఫార్మ్ చూద్దాం. మనకి 1/f is equal to ఏంటి ఫార్ములా? 1/v మైనస్ 1/u. నేను 1/v ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేసాను. అప్పుడు ఏమవుతుందంటే మైనస్ 1/u is equal to 1/f మైనస్ 1/v. బోత్ సైడ్స్ నేను మైనస్ తో మల్టిప్లై చేశాను. అప్పుడు 1/u is equal to 1/v మైనస్ 1/f అవుతుంది. ఇప్పుడు నేను ఎల్సిఎం చేశాను. ఎల్సిఎం చేస్తే నాకు vf వస్తుంది. సారీ, ఇది u. f మైనస్ v అవుతుంది. ఇక్కడ ఉన్న v ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేస్తే v/u is equal to f మైనస్ v/f అవుతుంది. v/u is equal to f మైనస్ v/f అవుతుంది. This is the other form of the lens formula. దీంట్లో ఆప్షన్ ఇది ఏదైనా ఫార్ములాలో ఏదైనా క్వశ్చన్ లో నీకు లెన్స్ ఫార్ములా నుంచి ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 కరెక్టే. ఓకేనా? నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ టు ద హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మ్యాగ్నిఫికేషన్. దీనికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఏంటిదంటే m ఈక్వల్ టు v/u, ఇమేజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. m ఈక్వల్ టు ha/ho, హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, లేదా m ఈక్వల్ టు v/u, ఇమేజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. నెక్స్ట్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటి అంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ఎ లెన్స్ విత్ ద స్పెసిఫైడ్ ఫోకల్ లెంత్. అంటే మనకు కావాల్సిన ఫోకల్ లెంత్ ఉన్నటువంటి లెన్స్ కావాలి అని అంటే మనం ఈ ఫార్ములా ద్వారా మనం తీసుకుంటాము. అంటే మనం ఎటువంటి రేడియస్ ఎటువంటి లెన్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోకల్ లెంత్ నాకు 30 సెంటీమీటర్స్ ఉన్న లెన్స్ కావాలనుకోండి, అప్పుడు R1 ఎంత ఉండాలి, R2 ఎంత ఉండాలి, ఏ మెటీరియల్తో తయారు చేయాలి, ఇవన్నీ కూడా నాకు కావాల్సిన విధంగా నేను చేసుకోవచ్చు అన్నమాట. ఇలా లెన్స్ ని తయారు చేయడానికి మనం ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఉపయోగపడుతుంది. దీని జనరల్ ఫార్ములా ఏంటంటే 1/f ఈక్వల్ టు u1 μ1/μ2 - 1
ఇంటూ 1/r1 మైనస్ 1/r2. మీకు ఇది తెలుసు, మ్యూ అన్న ఎన్ అన్న ఒకటే. ఏంటిది ఇది? మ్యూ అన్న ఎన్ అన్న ఏంటిది? అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మెటీరియల్ ఆర్ మీడియం ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎన్ ఆర్ మ్యూ, రెండు ఒకటే. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ μ1/μ2 అని వచ్చింది, μ1/μ2 అని వచ్చింది. ఈ μ1 అనేది ఏంటిదంటే మనం లెన్స్ ని ఏ మెటీరియల్ తో అయితే తయారు చేస్తున్నామో ఆ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1. μ2 అనేది ఏంటిదంటే ఆ లెన్స్ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెన్స్ యొక్క సరౌండింగ్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, లెన్స్ ని నేను వాటర్ లో డిప్ చేశాను అనుకోండి, ఈ లెన్స్ నేను వాటర్ లో ప్లేస్ చేశాను అనుకోండి, లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో μ1 అవుతుంది, వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో μ2 అవుతుంది. ఈ లెన్స్ ని నేను కిరోసిన్ లో డిప్ చేశాను అనుకోండి, కిరోసిన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అవుతుంది, లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అవుతుంది. ఈ లెన్స్ నేను ఎయిర్ లో ఉంచాను అనుకోండి, అప్పుడు μ1 అనేది లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది, μ2 అనేది ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది. కాబట్టి μ2 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సరౌండింగ్స్. దీంట్లో μ1 అనేది ఏంటిదంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్, μ2 అనేది ఏంటిదంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం సరౌండెడ్ బై లెన్స్. R1 అంటే ఏంటిదంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది ఫస్ట్ సర్ఫేస్ ఆఫ్ ది లెన్స్. R2 అంటే ఏంటిదంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెకండ్ సర్ఫేస్ ఆఫ్ లెన్స్. R1 అనేదేమో ఫస్ట్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్, R2 అంటేనేమో సెకండ్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ లెన్స్ ప్లేస్డ్ ఇన్ ఎయిర్, లెన్స్ నేను ఎయిర్ లో కనుక ప్లేస్ చేస్తే μ1 అనేది లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దాన్ని మ్యూగా తీసుకుంటున్నాను. μ2 అనేది 1, ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అప్రాక్సిమేట్లీ 1 కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా 1/f ఈక్వల్ టు ఏమవుతుందంటే μ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఈ r1 అనేది ఏంటంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది ఫస్ట్ సర్ఫేస్, R2 అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది సెకండ్ సర్ఫేస్. ఇది R1 అవుతుంది, ఇది R2 అవుతుంది. అలాగే నేను ఇది R1 అవుతుంది, ఇది R2 అవుతుంది. నెక్స్ట్, డిఫరెంట్ లెన్సెస్ కి ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఎలా ఉంటుంది అనే దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఫస్ట్ నేను బైకాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను. ఈ బైకాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే ఈ బైకాన్వెక్స్ లెన్స్ కి నాకు ఏం జరుగుతుందంటే R1 ఇటువైపు ఉంటుంది, దీని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎటువైపు ఉంటుందంటే ఇటువైపు ఉంటుంది. అంటే నేను ఈ డైరెక్షన్ లో వెళ్తేనేమో పాజిటివ్, డిస్టెన్సెస్ పాజిటివ్ అవుతాయి, ఈ డైరెక్షన్ లో వెళ్తేనేమో డిస్టెన్సెస్ నెగిటివ్ అవుతాయి. కాబట్టి నేను R1 అంటే నేను ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఏంటి లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ హ్యాండ్ వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఏమని అజ్యూమ్ చేసుకున్నాను అంటే ద లైట్ రేస్ ఆర్ ఇన్సిడెంట్ రేస్ ఈ డైరెక్షన్ లో వస్తున్నాయి. ద రేస్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది లెన్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ ఆ డైరెక్షన్ లో నాకు ఇన్సిడెంట్ అవుతున్నాయని తీసుకున్నట్లయితే అప్పుడు నేను R1 ని పాజిటివ్ గా తీసుకుంటున్నాను, R2 నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే R2 తీసుకోవాలంటే నేను ఎటు నుంచి రావాలి, లెఫ్ట్ టు రైటా రైట్ టు లెఫ్టా అనేది చూసుకుంటే రైట్ టు లెఫ్ట్ రావాలి, అంటే ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రేస్. కాబట్టి R1 పాజిటివ్ అవుతుంది, R2 నెగిటివ్ అవుతుంది. కాబట్టి నేను 1/f ఈక్వల్ టు μ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 అవుతుంది. ఇప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి ఆటోమేటిక్ గా నాకు 1/f ఈజ్ ఈక్వల్ టు μ మైనస్ 1 ఇంటూ 1/r1 ప్లస్ 1/r2. దిస్ ఈస్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా ఫర్ ఏ బైకాన్వెక్స్ లెన్స్.
ఒక బైకాన్వెక్స్ లెన్స్ కి లెన్స్ మేకర్స్ ఫార్ములా ఇది అవుతుంది. నెక్స్ట్ ఈక్వి కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ ఇదేంటిది? ఈక్వి కాన్వెక్స్ లెన్స్. ఈ ఈక్వి కాన్వెక్స్ లెన్స్ కి నాకు ఏమవుతుందంటే R1 ఈక్వల్ టు R2 అవుతుంది. R1 ఈజ్ ఈక్వల్ టు R2 అయితేనే దాన్ని ఈక్వి కాన్వెక్స్ లెన్స్ అంటాం. ఈక్వి కాన్వెక్స్ లెన్స్ కి వచ్చేసరికి 1/f ఈజ్ ఈక్వల్ టు మనం μ-1 R1 ఏమో ప్లస్ R గా తీసుకుంటాము, R2 నేమో -R గా తీసుకుంటున్నాం. కాబట్టి ఈక్వి కాన్వెక్స్ లెన్స్ కి నీకు ఏమవుతుందంటే 1/f ఈజ్ ఈక్వల్ టు μ-1 ఇంటూ 2/r అవుతుంది. μ-1 ఇంటూ 2/r. ఎందుకంటే ఇక్కడ నాకు 1/r ప్లస్ 1/r ఈ బ్రాకెట్ లో ఉన్న ఈ టర్మ్ చూస్తే అది 1/r ప్లస్ 1/r అవుతుంది. ఇది సింపుల్ గా నేను 2 ఇంటూ 1/r అని రాసుకుంటాను, అంటే 2/r. కాబట్టి ఫర్ ఈక్వి కాన్వెక్స్ లెన్స్ 1/f ఈజ్ ఈక్వల్ టు μ-1 ఇంటూ 2/r అవుతుంది. నెక్స్ట్ ప్లేనో కాన్వెక్స్. ప్లేనో కాన్వెక్స్ ప్లేనో కాన్వెక్స్ తీసుకున్నట్లయితే నాకు ఇక్కడ ఒక సైడ్ ఏమో ప్లేన్ సర్ఫేస్, రెండో సైడ్ ఏమో కర్వ్డ్ సర్ఫేస్. కాబట్టి R1 ఏమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది, R2 ఏమవుతుందంటే -R అవుతుంది. అప్పుడు నాకు అప్పుడు నాకు 1/∞ అంటే వాల్యూ ఎంత 0 కాబట్టి 1/∞ అంటే 0 ప్లస్ 1/r అయింది. కాబట్టి ఆటోమేటిక్ గా 1/f ఈజ్ ఈక్వల్ టు μ-1 ఇంటూ 1/r అయింది. μ-1 ఇంటూ 1/r అయింది. ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ కూడా చూడొచ్చు. ఏంటి ఆ లాజిక్ అని అంటే, నేను ఒక ఈక్వి కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? నేను ఒక ఈక్వి కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను. ఒకసారి చూద్దాం. నేను ఒక ఈక్వి కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే R1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ R, R2 ఈక్వల్ టు -R. కాబట్టి 1/f ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమని వచ్చిందంటే μ-1 ఇంటూ 1/r1 అంటే ప్లస్ R మైనస్ 1/r2 అంటే -R. కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే μ-1 ఇంటూ 2/r అయింది 1/f వాల్యూ. ఇది ఈక్వి కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఈక్వి కాన్వెక్స్ లెన్స్ ని 2 పార్ట్స్ చేశాను, ఇలా వర్టికల్ గా 2 పార్ట్స్ చేశాను. అప్పుడు నాకు ఏం ఫామ్ అయినాయి? 2 ప్లేనో కాన్వెక్స్ లెన్స్ తయారైనాయి. ఇప్పుడు ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఏమైంది? ఫార్ములా ఏంటి? 1/f ఈక్వల్ టు μ-1 ఇంటూ 1/r. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇది f1 అనుకో, ఇది f2 అనుకో. ఇప్పుడు 1/f1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/f2 నేనా కాదా? 1/f1 ఈజ్ ఈక్వల్ టు f1 అంటే డివైడ్ చేయకముందు, f2 అంటే డివైడ్ చేసిన తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? సింపుల్ గా f2 ఈజ్ ఈక్వల్ టు 2f1 అవుతుంది. అంటే f1 ఫోకల్ లెంత్ ఉన్నటువంటి ఒక ఈక్వి కాన్వెక్స్ లెన్స్ ని వర్టికల్ గా 2 స్లైడ్స్ చేశాను, 2 పీసెస్ గా చేశాను, వర్టికల్ గా 2 పీసెస్ చేశాను. అప్పుడు నాకు ఏం జరుగుతుందంటే ఒక్కొక్క లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఏమవుతుందంటే కంబైన్డ్ దానికంటే కూడా డబుల్ అవుతుంది. అంటే 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి ఒక కాన్వెక్స్ లెన్స్ ని తీసుకుని 2 పీసెస్ చేసినప్పుడు, వర్టికల్ గా 2 పీసెస్ నేను కట్ చేసినప్పుడు ఒక్కొక్క పీస్ యొక్క ఫోకల్ లెంత్ ఏమవుతుందంటే 20 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఉన్నదాన్ని వర్టికల్ గా కట్ చేస్తే 2 ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ ఫామ్ అయినాయి. ఇప్పుడు ఒక్కొక్క ప్లేనో కాన్వెక్స్ యొక్క ఫోకల్ లెంత్ ఏమవుతుందంటే మొదటి దానికంటే డబుల్ అవుతుంది, అంటే 20 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట.
నెక్స్ట్ తర్వాత ఏంటిదంటే కాన్కేవో కాన్వెక్స్. ఈ కాన్కేవో కాన్వెక్స్ అంటే నేను ఏం తీసుకోవాలంటే ఇది నాకు R1 C1 ఇటువైపే ఉంటుంది, C2 కూడా ఇటువైపు ఉంటుంది. ఇది C2, ఇది C1. అంటే నాకు R1 పాజిటివ్ అవుతుంది, R2 కూడా పాజిటివ్ అవుతుంది. కాబట్టి R1 R2 రెండు పాజిటివే కాబట్టి 1/f is equal to mu minus 1 into 1/R1 minus 1/R2 అవుతుంది ఫర్ కాన్కేవో కాన్వెక్స్. ఫర్ కాన్కేవో కాన్వెక్స్ R1 is equal to ఏమవుతుందంటే ప్లస్ R1 అవుతుంది, R2 కూడా ప్లస్ R2 అవుతుంది. అందువల్ల నీకు ఏమవుతుందంటే 1/f is equal to mu minus 1 into 1/R1 minus 1/R2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక బై కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాను. బై కాన్కేవ్ లెన్స్ తీసుకుంటే R1 యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫస్ట్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. కాబట్టి C1 ఇటువైపు ఉంటుంది, C2 ఇటువైపు ఉంటుంది. అదే కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే C1 ఏమో ఇటువైపు ఉంటుంది, C1 ఇటువైపు ఉంటుంది, C2 ఇటువైపు ఉంటుంది. అదే కాన్కేవ్ కి అయితే C1 ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, C2 ఏమో రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాకు R1 ఏమవుతుందంటే నేను R1 కావాలంటే ఎటు రావాలి, ఈ డైరెక్షన్ లో రావాలి, అంటే R1 నెగిటివ్ అవుతుంది. R2 కావాలంటే నేను ఎటువైపు వెళ్ళాలి, ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి. R2 కావాలంటే ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి, అంటే R2 ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. కాబట్టి R1 నెగిటివ్, R2 పాజిటివ్. కాబట్టి సింపుల్ గా mu minus 1 into minus 1/R1 minus 1/R2. దీంట్లో నేను మైనస్ ని కామన్ తీసేస్తే సింపుల్ గా మైనస్ ఆఫ్ mu minus 1 into దీన్ని మైనస్ కామన్ తీసేస్తే 1/R1 plus 1/R2 అవుతుంది. దిస్ ఈస్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా ఫర్ ఏ బైకాన్కేవ్ లెన్స్. అదే నేను ఈక్వి కాన్కేవ్ లెన్స్ తీసుకున్నా. నేనేం తీసుకున్నాను ఇప్పుడు ఈక్వి కాన్కేవ్ లెన్స్ తీసుకుంటే R1 వాల్యూ -R అవుతుంది, R2 వాల్యూ +R అవుతుంది. ఈక్వి కాన్కేవ్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఈక్వల్ ఉంటాయి టూ సర్ఫేసెస్ కూడా. కాబట్టి R1 ఈక్వల్ టు RA తీసుకుంటాను, R2 ఈక్వల్ టు RA తీసుకుంటాను. కానీ ప్లస్ మైనస్ అంటే అగైన్ మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే R1 -R అవుతుంది, R2 +R అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్ గా ఇంతకు ముందు లాగానే నేను చేస్తే సింపుల్ గా ఏమవుతుంది, -1/R -1/R, రెండిట్లో కూడా మైనస్ కామన్ చేసేస్తే 1/R + 1/R అవుతుంది. ఈ మైనస్ నేను ముందుకు తీసుకొచ్చేసాను. కాబట్టి 1/f is equal to minus of mu minus 1 into 2/R అవుతుంది. minus of mu minus 1 into 2/R అవుతుంది. This is the lens maker's formula for equiconcave lens. For equiconcave lens. Next, plano concave lens చూద్దాం. ప్లేనో కాన్కేవ్ అంటే ఫస్ట్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, ప్లేన్ అంటే ఇన్ఫినిటీ రేడియస్ ఉంటుంది. రెండో సర్ఫేస్ కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ R. ఫస్ట్ ఇది ఇన్ఫినిటీ కాబట్టి R1 ఎలా తీసుకున్నాం, ఇన్ఫినిటీగా తీసుకున్నాను. R2 ఈక్వల్ టు ఇన్ఫినిటీ కాబట్టి ప్లస్ మైనస్ అనే క్వశ్చన్ రాదు, R2 ఈక్వల్ టు +R అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా mu -1 డివైడ్ బై 1/R1 బదులు 1/∞ minus 1/R. 1/∞ అంటే ఫార్ములా ఆన్సర్ 0 కాబట్టి 0 minus 1/R అయింది. కాబట్టి సింపుల్ గా దీన్ని ఎలా రాస్తున్నాం, 1/f ఈక్వల్ టు మైనస్ ఆఫ్ mu minus 1 into 1/R అవుతుంది. దిస్ ఈస్ ద lens maker's formula for plano concave lens. నెక్స్ట్ కాన్వెక్సో కాన్కేవ్. కాన్వెక్సో కాన్కేవ్ ఈ సర్ఫేస్ కనుక తీసుకున్నట్లయితే
ఫస్ట్ ది R1 కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ C1 ఇటువైపే ఉంటుంది, R2 కూడా ఇటువైపే ఉంటుంది. అంటే C1 C2 రెండు కూడా ఇటువైపే ఉంటాయి. అంటే ఈ డైరెక్షన్ లో వెళ్తే నేను రైట్ టు లెఫ్ట్ వస్తే పాజిటివ్ నెగిటివ్ అంటే నెగిటివ్ తీసుకోవాలి. కాబట్టి R1 ఈక్వల్ టు -R1 వచ్చింది, R2 ఈక్వల్ టు కూడా -R2నే వచ్చింది. R1 ఈక్వల్ టు -R1, R2 ఈక్వల్ టు కూడా -R1నే వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తే -1/R1 -1/R2 అయింది. రెండిట్లో కూడా నేను మైనస్ కామన్ తీసేస్తే ఏమవుతుందంటే 1/R1 -1/R2 అవుతుంది. ఈ మైనస్ నేను ముందుకు తీసుకొచ్చేస్తే 1/F is equal to minus of mu minus 1 into 1/R1 minus 1/R2 అవుతుంది. This is the lens maker's formula for convex concave lens. Next, ఇది ఇంతకు ముందు మనం చెప్పుకున్నదే. ఒక కాన్వెక్స్ లెన్స్ ని తీసుకుని దాన్ని నేను వర్టికల్ గా 2 హాఫ్ చేశాను. A convex lens having focal length f is divided into 2 plano-convex lenses. ఎలా 2 plano-convex lenses గా vertical గా డివైడ్ చేశాను by vertically. The focal length of each one is doubled. ఒక్కొక్క దానికి ఫోకల్ లెంత్ ఏమైంది? డబుల్ అయింది. మరి ఫోకల్ లెంత్ డబుల్ అయితే పవర్ ఏమవుతుంది? పవర్ కి ఫోకల్ లెంత్ కి రిలేషన్ ఏంటి? 1/F, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కాబట్టి ఫోకల్ లెంత్ డబుల్ అయితే పవర్ ఏమవుతుందంటే హాఫ్ అవుతుంది. అంటే F ఫోకల్ లెంత్ P పవర్ ఉన్న ఒక కాన్వెక్స్ లెన్స్ ని వర్టికల్ గా 2 పీసెస్ గా కట్ చేస్తే ఫోకల్ లెంత్ ఏమో డబుల్ అవుతుంది, పవర్ ఏమో హాఫ్ అవుతుంది. అంటే ఒక్కొక్క లెన్స్ యొక్క ఒక్కొక్క ప్లేనో కాన్వెక్స్ యొక్క ఫోకల్ లెంత్ ఏమో 2F అవుతుంది, పవర్ ఏమో P/2 అవుతుంది. నెక్స్ట్, అదే నేను హారిజంటల్ గా డివైడ్ చేశాను. హారిజంటల్ గా డివైడ్ చేస్తే ఇక్కడ నీకు ఎటువంటి మార్పు ఉండదు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ లో తేడా రావట్లేదు. ఫస్ట్ దాంట్లో ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ లో తేడా వస్తుంది. ఇది R1, ఇది R2 అయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఒకటి ఇన్ఫినిటీ, ఒకటి R1, ఒకటి ఇన్ఫినిటీ అయింది. అందువల్ల నీకు ఫోకల్ లెంత్ లో చేంజ్ వచ్చింది. ఎందుకంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా తీసుకుంటే అది దేని మీద డిపెండ్ అవుతుంది? మెటీరియల్ మీదను రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను హారిజంటల్ గా కట్ చేశాను అనుకో, దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని చేంజ్ చేయడం లేదు. కాబట్టి 2 పీసెస్ గా హారిజంటల్ గా కట్ చేస్తే ప్రతి పీస్ కి ఫోకల్ లెంత్ F అవుతుంది, ప్రతి పీస్ కి పవర్ P నే అవుతుంది. ఓకే, if it is divided into 2 pieces horizontally, then focal length of each lens is F అవుతుంది. నెక్స్ట్, ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం మనం ఇక్కడ. ఫస్ట్ చూడండి, ద లెన్స్ ఫార్ములా ఈజ్ డాష్ అన్నారు. 1/F is equal to 1/V minus 1/U. UF minus VF is equal to U/V. ఇక్కడ ఒక చిన్న టైపింగ్ మిస్టేక్ వచ్చిందన్న, ఇది ఏంటిదంటే మైనస్. మూడోది ఏంటిదంటే -V/U ఈక్వల్ టు V minus F/F. నాలుగోది ఆల్ ద ఎబో. ఇది కరెక్టే, ఇది కరెక్టే. మరి ఇదేంటంటే మనకి ఫార్ములాలో ఏమొచ్చిందంటే V/U is equal to F minus U/F అని వచ్చింది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? -V/U is equal to, సారీ V కాదు, ఇది U కాదు, V. ఓకే, -V/U ఈక్వల్ టు V minus F/F అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 కరెక్టే, 2 కరెక్టే, 3 కూడా కరెక్టే. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఆల్ ద ఎబో. నెక్స్ట్, లెన్స్ మేకర్స్ ఫార్ములా మ్యూ అయినా ఎన్ అయినా రైట్. ఇది ఇక్కడ ప్లస్ రావాలన్నా చూడండి. ఆప్షన్ 1 రాంగ్, ఎందుకంటే మ్యూ -1 రావాలి. ఆప్షన్ 2 రాంగ్, ఎందుకంటే ఇక్కడ మైనస్ రావాలి, ఇక్కడ కూడా మైనస్ రావాలి. ఆప్షన్ 4 ఇక్కడ మైనస్ రావాలి, ఇక్కడ మైనస్ రావాలి, కానీ ఇక్కడ ప్లస్ ఉంది. కాబట్టి ఆప్షన్ 4 కూడా రాంగ్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే
ఆన్సర్ 3. 1/f is equal to n minus 1 into 1/r1 minus 1/r2. Next. Question number 3 చూద్దాం. Identify the lens maker's formula for equiconvex lens. ఈక్వికాన్వెక్స్ లెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఈక్వికాన్వెక్స్ లెన్స్ కి r1 ఈక్వల్ టు కాన్వెక్స్ కాబట్టి r1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ అవుతుంది, r1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ అవుతుంది, r2 ఈక్వల్ టు నేమో మైనస్ ఆర్ అవుతుంది. కాబట్టి 1/f ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ 1/r1 అంటే 1/ప్లస్ ఆర్ మైనస్ 1/r2 అంటే 1/మైనస్ ఆర్ అవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా దీని వాల్యూ ఏమవుతుందంటే మ్యూ మైనస్ 1 ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది కాబట్టి 1/r ప్లస్ 1/r అవుతుంది. కాబట్టి సింపుల్ గా మ్యూ మైనస్ 1 ఇంటూ 2/r అవుతుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మ్యూ మైనస్ 1 ఇంటూ 2/r. నెక్స్ట్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 లో ఏమన్నారంటే ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 10 centimeters is placed at a distance of 12 centimeters from a wall. ఈ 10 centimeters అనేది ఏంటిది నాకు ఫోకల్ లెంగ్త్ f అన్నమాట. is placed at a distance of 12 centimeters from wall. To get real image on the wall, the object should be placed at a dash అన్నాడు. ఈ లెన్స్ ని వాల్ నుంచి ఎంత దూరంలో ఉంచి అన్నాడు, 12 centimeters దూరంలో ఉంది. అంటే ఇది వాల్ అనుకో, ఈ వాల్ కి 12 centimeters దూరంలో ఇక్కడ లెన్స్ ఉంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 12 centimeters. అయితే నీకు ఇక్కడ క్వశ్చన్ లో ఏమంటాడంటే టు గెట్ రియల్ ఇమేజ్ ఆన్ ది వాల్, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలంటున్నాడు, వాల్ మీదే ఫామ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ 12 centimeters అనేది ఏమవుతుంది లెన్స్ కి వాల్ మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి లెన్స్ కి ఇమేజ్ కి ఉన్న డిస్టెన్స్ అవుతుంది. అంటే దట్ ఈస్ ఇమేజ్ డిస్టెన్స్. కాబట్టి 12 centimeters ఏమవుతుందంటే v అవుతుంది. ఇప్పుడు నేనేం కనుక్కోమన్నాడు, టు గెట్ రియల్ ఇమేజ్ ఆన్ ది వాల్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ అట్ డాష్ అన్నాడు. ఆబ్జెక్ట్ ని ఎక్కడ ఉంచాలి అన్నాడు. అంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, here we have to calculate the image distance. అంతేనా, ఇమేజ్ డిస్టెన్స్ ఏనా ఆబ్జెక్ట్ డిస్టెన్స్? మనకు కావాల్సింది ఏంటిది ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది u వాల్యూ. ఎలా క్యాలిక్యులేట్ చూడండి, 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇక్కడ రియల్ ఇమేజ్ అన్నాడు కాబట్టి ఫర్ రియల్ ఇమేజ్ నేనేం తీసుకోవాలి, v వాల్యూ పాజిటివ్ తీసుకోవాలి కాబట్టి +12 అయింది. ఇది నాకు ఫోకల్ లెంగ్త్ ఏమైంది పాజిటివ్ అయింది, ఎందుకంటే ఇక్కడ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ మైనస్ 1/u. దీన్ని నేను ఇంకా సింప్లిఫై చేస్తే ఇప్పుడు నేనేం చేశానంటే ఈ 1/u ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళాను, 1/u నేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళాను, ఈ 1/10 ని ఇటు తీసుకొచ్చాను. కాబట్టి 1/u is equal to 1/12 minus 1/10 అయింది. 1/12 minus 1/10 LCM చేస్తే 10 minus 12/12 into 10. కాబట్టి 10 minus 12 అంటే -2/12 into 10. ఈ 2 దీంట్లో 12 లో 6 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి -1/60. 1/u is equal to, కాబట్టి u ఈక్వల్ టు ఏమవుతుంది నాకు -60 అవుతుంది. ఏమొచ్చింది నాకు 1/u is equal to -1/60 అయింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే u ఈక్వల్ టు -60 centimeters. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఇఫ్ an object is placed at a distance of 12 centimeters from a convex lens, object is placed at a distance of 12 centimeters. అంటే ఇప్పుడు ఈ 12 centimeters అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశాడు కాబట్టి
12 సెంటీమీటర్స్ అనేది నీకు ఇప్పుడు ఏమవుతుందంటే u అవుతుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u అవుతుంది. ఫ్రమ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆ ఫోకల్ లెంత్ 8 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ ఎంతనన్నా 8 సెంటీమీటర్స్ అంటే ఇదేంటిది నాకు f. ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ అంటే నేనేం కనుక్కోవాలి, v క్యాలిక్యులేట్ చేయాలి. అగైన్ నేను ఏ ఫార్ములా తీసుకోవాలి, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ u. అయితే కాన్వెక్స్ లెన్స్ అయినా కాన్కేవ్ లెన్స్ అయినా యూని ఎలా తీసుకోవాలి, నెగిటివ్ గా తీసుకోవాలి. కాబట్టి 12 అని రాయకుండా ఇక్కడ నేనేం రాశాను, u ప్లస్ లో -12. కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఫోకల్ లెంత్ పాజిటివ్ కాబట్టి +8 తీసుకున్నాను. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు 1/v ఈజ్ ఈక్వల్ టు 1/8. ఈ మైనస్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది, ఆల్రెడీ ఇంకో మైనస్ ఉంది కాబట్టి -1/12 అయింది. ఎల్సిఎం చేస్తే 12 - 8 డివైడెడ్ బై 12 × 8, 12 - 8/8 × 12. దీన్ని చేస్తే ఏమవుతుందంటే మాకు -4/8 × 12 అవుతుంది. 4 8లో 2 టైమ్స్ కాబట్టి సారీ -4 కాదు +4 కాబట్టి 4 2 టైమ్స్ కాబట్టి 1/24 వచ్చింది. కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 24 సెంటీమీటర్స్. v ఈక్వల్ టు ఏమని వచ్చింది నాకు 24 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ 4 సెంటీమీటర్స్ హై, ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ 4 సెంటీమీటర్స్ హై, ఇది ఈ 4 సెంటీమీటర్స్ అనేది ఏంటిది ఆబ్జెక్ట్ యొక్క హైట్. అంటే దీన్ని ఇప్పుడు నేను ఏమని రాసుకోవాలి, 4 సెంటీమీటర్స్ అంటే HO is placed in front of a convex lens. The height of the inverted image is 8 centimeters. Inverted image అన్నాడు కాబట్టి HI పాజిటివ్ ఆ నెగిటివ్ అంటే పాజిటివ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ కాబట్టి HI ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. సారీ నాన్న, ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నాడు కాబట్టి HI వాల్యూ నెగిటివ్ అవుతుంది. కాబట్టి HI -8 అని తీసుకోవాలి. అయితే నేను కనుక్కోమన్నాడు ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ డాష్ అన్నాడు. కాబట్టి m ఈక్వల్ టు v/u లేదా HI/HO. HI వాల్యూ ఎంత తీసుకోవాలి, HI వాల్యూనేమో నేను ఏం తీసుకోవాలి -8. m ఈక్వల్ టు v/u ఈజ్ ఈక్వల్ టు HI/HO. HI వాల్యూ ఎంత నాకు -8, HO వాల్యూ ఎంత 4. కాబట్టి సింపుల్ గా మ్యాగ్నిఫికేషన్ ఎంత వస్తుంది నాకు -2 అవుతుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 లో ఏమన్నారంటే an image is formed at a distance of 30 centimeters. An image is formed at a distance of 30 centimeters from the center of convex lens. Image ఎక్కడ ఫామ్ అయింది 30 centimeters from the center of convex lens of focal length 15 centimeters. అంటే ఇక్కడ నాకు focal length f ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. కాన్వెక్స్ లెన్స్ అన్నాడు కాబట్టి +15 సెంటీమీటర్స్. ఇమేజ్ డిస్టెన్స్ v ఈక్వల్ టు ఏమని తీసుకుంటున్నాను నేను +30 సెంటీమీటర్స్ అని తీసుకుంటున్నాను. ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ డాష్ అన్నాడు. ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్. నీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మాస్టారు రియలా వర్చువలా అనేది ఇవ్వలేదు కదా, మరి వీని మీరు ఎలా పాజిటివ్ తీసుకున్నారు అనే క్వశ్చన్ నీకు రావచ్చు. మనకి అక్కడ ఏమీ ఇవ్వకపోతే ఇమేజ్ రియల్ గా తీసుకుంటాం. వర్చువల్ ఇమేజ్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లంలో వర్చువల్ అని మెన్షన్ చేస్తాడు. ఇమేజ్ అని అంటే దాన్ని మనం రియల్ గా తీసుకుంటాము, రియల్ ఇమేజ్ గానే తీసుకుంటాం. వర్చువల్ ఇమేజ్ గా ఎప్పుడు తీసుకోము. వర్చువల్ ఇమేజ్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లంలో వర్చువల్ ఇమేజ్ అని మెన్షన్ చేస్తాడు. ఓకేనా?
ఇప్పుడు నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ 1/f = 1/v - 1/u. నాకు ఇక్కడ ఫోకల్ లెంత్ ఇచ్చాడు కాబట్టి ఫోకల్ లెంత్ ఏమో 15 కాబట్టి +15, v వాల్యూ ఇమేజ్ డిస్టెన్స్ 30 కాబట్టి +30, ఇది u వాల్యూ నెగిటివ్ కాబట్టి -u అని తీసుకున్నాను. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే దీన్ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. 1/u ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేసాను, ఇటువైపు తీసుకొచ్చేసాను, ఇది పాజిటివ్ అయింది. 1/15 ని 1/13 నేను ఇటువైపు తీసుకొచ్చాను. 1/13 ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 1/u = 1/15 - 1/30 అవుతుంది. ఎల్సి చేస్తే 30 - 1/15 30 - 15/15 × 30 అవుతుంది. అంటే 15/15 × 30, ఈ 15 క్యాన్సిల్ అయిపోయి 1/30 అవుతుంది. కాబట్టి u = 30 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3. చూడండి ఇక్కడ ఇంకొక విషయం, నేను ఇది క్యాలిక్యులేషన్ ఎలా చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/x - 1/y అయింది అనుకోండి, ఎల్సిఎం ఎలా చేస్తాం x × y, ఇక్కడేమో y - x. ఈ ఫామ్ లో నేను ఈ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. 1/15 - 1/30 అంటే నేను అలా చేస్తాను అనమాట. ఎందుకంటే అలా చేస్తే నాకు క్యాలిక్యులేషన్ ఈజీగా వస్తాయి. ఎల్సిఎం చేసి మళ్ళీ ఇదంతా టైం వేస్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 లో ఏమన్నారంటే an image is formed at a distance of 60 centimeters from the center of convex lens. ఎంత దూరంలో ఇమేజ్ ఫామ్ అవుతుంది అన్నాడు? సెంటర్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ నుంచి 60 సెంటీమీటర్స్ దూరంలో అన్నాడు. అంటే ఇదేంటిది? నాకు ఇమేజ్ డిస్టెన్స్ v అన్నమాట. then the object distance is 30 centimeters. ఇదేంటిది? నాకు u. అయితే the focal length of the lens is అన్నాడు. ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు. కాబట్టి నేను ఏ ఫార్ములా తీసుకుంటున్నాను అంటే 1/f = 1/v - 1/u. ఫోకల్ లెంత్ నేను కనుక్కోవాలి. v వాల్యూ ఎంత ఇచ్చారు? 60 ఇచ్చారు, u వాల్యూ 30, బట్ u వాల్యూ నెగిటివ్ తీసుకోవాలి కాబట్టి u వాల్యూ -30 గా తీసుకున్నాను. అప్పుడు ఆటోమేటిక్ గా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి నాకు ఇది ఏమవుతుందంటే 1/60 + 1/30 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 30 + 60 / 60 × 30 అంటే 90 వచ్చింది. ఇప్పుడు ఈ 30 90లో 3 టైమ్స్, ఈ 3 60లో 20 టైమ్స్, కాబట్టి 1/20 వస్తుంది. కాబట్టి 1/f = 1/20 అయింది కాబట్టి f ఏమవుతుందంటే 20 సెంటీమీటర్స్ అవుతుంది. f = 20 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ the right answer is option 2 అన్నమాట. నెక్స్ట్ నెంబర్ 9 చూద్దాం. an object placed 10 centimeters from a converging lens of focal length 10 centimeters. ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ప్లేస్ చేసి అన్నాడు? 10 సెంటీమీటర్స్ దూరంలో. అంటే ఇదేంటిది? u. ఈ లెన్స్ ఏ లెన్స్ అన్నాడు? కన్వర్జింగ్ లెన్స్ అన్నాడు. అది కన్వర్జింగ్ లెన్స్. ఫోకల్ లెంత్ ఎంత అంటున్నాడు? 10 సెంటీమీటర్స్, అంటే ఇది f. అయితే ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ డాష్ అన్నాడు, ఎట్ ఏ డిస్టెన్స్ డాష్ అన్నాడు. v వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఇది ఎలా చేయాలో చూడండి ఒకసారి. 1/f = 1/v - 1/u అని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి f వాల్యూ 10 పాజిటివ్ తీసుకున్నాం, ఎందుకంటే కన్వర్జింగ్ లెన్స్ కాబట్టి, అంటే కాన్వెక్స్ లెన్స్ కాబట్టి. అలాగే u వాల్యూ నెగిటివ్ తీసుకోవాలి కాబట్టి -10 తీసుకున్నాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏం చేసాము? ఈ 1/10 ని ఇటువైపు తీసుకెళ్ళిపోయి అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. ఇక్కడ ఏమైంది? నాకు 1/10 = 1/v, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవడం వల్ల +1/10 అయింది. ఇప్పుడు ఈ 1/10 ని ఇటువైపు తీసుకొచ్చేసారు కాబట్టి 1/10 - 1/10 అయింది కాబట్టి 0. 1/v = 0 అయింది కాబట్టి
v ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 లో ఏమన్నారంటే ఏ ఈక్వి కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. ఒక ఈక్వి కాన్వెక్స్ లెన్స్ ఉందన్నాడు. ఈక్వి కాన్వెక్స్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఈక్వల్ గా ఉంటాయి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 with spherical surfaces of radii 30 centimeters is kept in A. Its focal length is dash అన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వి కాన్వెక్స్ అన్నారు కాబట్టి R1 ఈక్వల్ టు 30 తీసుకోవాలి, R2 ఈక్వల్ టు 30. కాకపోతే ఎక్కడ పాజిటివ్ ఏది నెగిటివ్ అంటే కాన్వెక్స్ లెన్స్ కాబట్టి R1 ఏమో పాజిటివ్, R1 పాజిటివ్, R2 నేమో నెగిటివ్, R2 నెగిటివ్. కాబట్టి R1 ఏమో +30 తీసుకున్నాను, R2 ఏమో -30, మ్యూ వాల్యూ 1.5 అన్నాను. కాబట్టి దీన్ని నేను ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను, 1/f ఈజ్ ఈక్వల్ టు మ్యూ -1 ఇంటూ 1/r1 - 1/r2. ఇది మ్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, మ్యూ -1 1/r1 1/r2, R2 మైనస్ కాబట్టి -1/30 చేశాను. ఇప్పుడు ఈ మైనస్ ఇంటూ మైనస్ నాకు ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి 1/30 + 1/30. ఈ 1.5 - 1 అనేది ఏమవుతుంది, నాకు 0.5 అయింది. 1.5 - 1 అనేది 0.5 అయింది. కాబట్టి దీని వాల్యూ ఇప్పుడు నాకు ఏమవుతుంది, 0.5 అంటే 1/2. ఇప్పుడు నాకు 1/30 + 1/30 అంటే సింపుల్ గా నేను ఏం రాసుకుంటాను, 2 × 1/30. కాబట్టి 2 × 1/30 అని రాసుకుంటాను. ఇప్పుడు ఈ 2 రెండు క్యాన్సిల్ అయిపోయి 1/f ఈజ్ ఈక్వల్ టు నాకేం మిగులుతుంది, 1/30 అవుతుంది. కాబట్టి f ఈక్వల్ టు ఏమవుతుందంటే 30 సెంటీమీటర్స్. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 లో ఏమన్నారంటే ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యావింగ్ ఫోకల్ లెంత్ 20 centimeters ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 pieces బై వర్టికల్లీ. ఎలా డివైడ్ చేశాడు, వర్టికల్ గా డివైడ్ చేశాడు. సింపుల్, కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు. వర్టికల్ గా డివైడ్ చేస్తే ఏమవుతుంది, నీకు వర్టికల్ గా డివైడ్ చేస్తే ఫోకల్ లెంత్ డబల్ అవుతుంది. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఈచ్ వన్ ఈజ్ డాష్ అన్నారు. ఇనిషియల్ గా ఫోకల్ లెంత్ ఎంత, 20. వర్టికల్ గా డివైడ్ చేస్తే 2 × 20 అంటే 40 అవుతుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12 లో ఏమన్నారంటే ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యావింగ్ ఫోకల్ లెంత్ 20 centimeters ఈజ్ డివైడెడ్ ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 pieces హారిజెంటల్లీ. ఎలా డివైడ్ చేశాడు, హారిజెంటల్ గా డివైడ్ చేశాడు. దెన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఈచ్ లెన్స్ ఈజ్ డాష్ అన్నారు. దీన్ని ఎలా డివైడ్ చేశాడు, హారిజెంటల్ గా డివైడ్ చేశాడు. ఇలా హారిజెంటల్ గా డివైడ్ చేస్తే ఫోకల్ లెంత్ లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. కాబట్టి డివైడ్ చేయకముందు f ఈక్వల్ టు 20 అయితే డివైడ్ చేసిన తర్వాత కూడా f ఈక్వల్ టు ఏమవుతుంది, 20 అవుతుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ మనం చూడబోయేవి ప్రీవియస్ పాలిసెట్ లో అడిగినటువంటి బిట్స్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఇది RJUKT అంటే ట్రిపుల్ ఎగ్జామ్, లాస్ట్ ఇయర్ జరిగిన ట్రిపుల్ ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట. ఏం అడిగారు, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈస్ 10 centimeters. అంటే ఈ 10 centimeters అనేది ఏంటిది, ఫోకల్ లెంత్ f. ఏ లెన్స్ ఇది, కాన్వెక్స్. An object is placed at a distance of 20 centimeters from the lens. ఇదేంటిది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే u. The image formed at a dash అన్నారు. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇమేజ్ డిస్టెన్స్ v క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఎలాగో చూడండి, 1/f ఈక్వల్ టు 1/v - 1/u. కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఫోకల్ లెంత్ ని పాజిటివ్ తీసుకున్నాను, u వాల్యూ నెగిటివ్ తీసుకున్నాను. కాబట్టి ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది, అప్పుడు నాకు దీని నుంచి ఏమవుతుందంటే 1/10 ఈజ్ ఈక్వల్ టు 1/v + 1/20 అవుతుంది. ఇప్పుడు ఈ 1/20ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. అప్పుడు
1/10 మైనస్ 1/20 అయింది. ఎల్సిఎం చేస్తే 20 మైనస్ 10 బై 20 ఇంటూ 10. కాబట్టి 20 మైనస్ 10 అంటే 10 డివైడెడ్ బై 20 ఇంటూ 10. ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది, 1/20 వస్తుంది. 1/v ఈజ్ ఈక్వల్ టు 1/20 కాబట్టి v ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. v ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్, కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, ఇది ఏపీఆర్జేసీ 2019లో అడిగినటువంటి క్వశ్చన్. ఏపీఆర్జేసీ 2019లో అడిగారు. ఏ డబుల్ కాన్కేవ్ లెన్స్, ఏ లెన్స్ ఇది జాగ్రత్తగా గమనించండి, కాన్కేవ్ లెన్స్. ఏ డబుల్ కాన్కేవ్ లెన్స్ with 1.5 as refractive index is kept in air, its focal length is dash అన్నారు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎలా ఇచ్చాడు? R1 ఈక్వల్ టు 60 అన్నాడు, R2 ఈక్వల్ టు 120 అన్నాడు. ఇది ఏ లెన్స్ నాన్న? కాన్కేవ్ లెన్స్ కాబట్టి R1 ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది, R2 నేమో పాజిటివ్ అవుతుంది. కాబట్టి దీని సొల్యూషన్ ఎలా చేయాలి అనే దాన్ని చూద్దాం. కాన్కేవ్ కాబట్టి R1 ఈక్వల్ టు -60 రాసుకున్నాం, R2 ఈక్వల్ టు +120 ప్లస్ రాసుకున్నాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu ఈక్వల్ టు 1.5. వాట్ ఈస్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా? దట్ ఈస్ mu minus 1 into 1/R1 minus 1/R2. mu 1.5 కాబట్టి mu వాల్యూ, R1 నెగిటివ్ కాబట్టి -1/60, R2 పాజిటివ్ కాబట్టి +120 కాబట్టి -120 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఈ 1.5 మైనస్ 1 దీని వాల్యూ ఏమైంది? నాకు 0.5 అయింది. అలాగే -1/60 -1/20 కాబట్టి రెండిట్లో నేను మైనస్ కామన్ తీసేస్తే -1/60 + 1/20 వచ్చింది. -1/60 + 1/20. దీన్ని ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే 1/60 + 1/20 తీసుకుంటే 1/60 + 1/120 తీసుకుంటే దీన్ని ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే 120 + 60 డివైడెడ్ బై 120 ఇంటూ 60. కాబట్టి 120 + 60 అంటే 180/120 ఇంటూ 60. 6th టేబుల్ 180లో 30 టైమ్స్, 6లో 10 టైమ్స్ కాబట్టి 0 0 3 టైమ్స్. 3 120లో 40 టైమ్స్. ముందుగా నాకేముంది? 0.5 ఉంది కాబట్టి 0.5 వాల్యూ 1/2 ఇంటూ ఇక్కడ నాకు 1/60 + 1/20 వాల్యూ ఎంత వచ్చింది? నాకు -1/40 వచ్చింది. కాబట్టి సింపుల్గా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే -1/80 వచ్చింది. కాబట్టి ద ఫోకల్ లెంత్ F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -80 సెంటీమీటర్స్ అవుతుంది. -80 సెంటీమీటర్స్. నెక్స్ట్ చూద్దాం. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్లో ఏమన్నారంటే ఇది కూడా ఏపీఆర్జేసీ 2019లో అడిగిన క్వశ్చన్. ఇలా కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి దీంట్లో లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏది అన్నారు. సింపుల్ గా చూస్తే ఆప్షన్ 3. ఫస్ట్ది అసలు రాంగ్, సెకండ్ది లెన్స్ ఫార్ములా, కానీ మనల్ని అడిగింది లెన్స్ మేకర్స్ ఫార్ములా. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇది కూడా ఏపీఆర్జేసీ 2019లో అడిగాడు. డాక్టర్ అడ్వైజ్డ్ టు యూజ్ 4D లెన్స్. అంటే లెన్స్ యొక్క పవర్ ఎంత అంటే 4D. అయితే ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు. కాబట్టి ఫోకల్ లెంత్ కి పవర్ కి మధ్య రిలేషన్ ఏంటంటే F = 1/P. కాబట్టి 1/4 తీసుకున్నాం. 1/4 అంటే 0.25 మీటర్స్ వస్తుంది. కానీ నాకు ఆప్షన్స్ లో మీటర్స్ లో ఇది లేదు, 0.25 అనేది లేదు. కాబట్టి ఈ రెండు రాంగ్, ఇది కూడా రాంగ్. మరి సెంటీమీటర్స్ లో ఉన్నది రైట్ రాంగ్ అనేది చూసుకుంటే మీటర్ని సెంటీమీటర్ లో మార్చాలంటే నేను ఏం చేయాలి? 100తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇంటూ 100
సెంటీమీటర్స్. 0.25 into 100 అంటే 25 సెంటీమీటర్స్. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఇది ఏపీ పాలిసెట్ 2020లో అడిగారు మీ సీనియర్స్. లాస్ట్ ఇయర్ ఈ సెట్ పాలిసెట్ ఎగ్జామ్ రాసినటువంటి ఏపీ పాలిసెట్ 2020లో అడిగారు అనమాట. ఏపీ పాలిసెట్ 2020లో మీ సీనియర్స్కి అడిగారు అనమాట. ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ఎ ఫోకల్ లెంత్ ఆఫ్ 10 centimeters. If u is the object distance, then the image distance is given by dash అన్నాడు. ఏ లెన్స్ ఇది? కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అన్నారు కాబట్టి 1/f = 1/v - 1/u తీసుకుంటే ఫోకల్ లెంత్ 10 అన్నారు, కాన్వెక్స్ కాబట్టి +10. u వాల్యూ ఏమవుతుంది? మైనస్ కాబట్టి -u. కాబట్టి నాకు ఏమవుతుంది? 1/10 = 1/v + 1/u. నాకు సొల్యూషన్ చూస్తే ప్రతి ఆప్షన్స్ లో నాకు u ఉంది కాబట్టి యూని యూగానే తీసుకోవాలని దాని అర్థం. కాబట్టి ఆటోమేటిక్గా నాకు కావాల్సింది v కాబట్టి ఈ 1/vని ఇటు పక్కకు తీసుకొచ్చేసాను. కాబట్టి 1/v = 1/10 - 1/u. దీన్ని నేను ఎల్సిఎం చేశాను. ఎల్సిఎం చేస్తే 10 into u - 10 అయింది. ఆటోమేటిక్గా 1/v = u - 10/10u అయింది. కాబట్టి ఆటోమేటిక్గా v = ఏమవుతుంది? నాకు దీన్ని రివర్స్ చేయాలి, 10u/u - 10. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఒకసారి సొల్యూషన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 ఇది కూడా ఏపీ పాలిసెట్ 2020లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది ఇక్కడ చూస్తే ఏ డబుల్ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. ఈ 1.5 అనేది ఏంటిది నాన్న? నాకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మ్యూ. 1.5 అనేది మ్యూ. డబుల్ కాన్కేవ్ లెన్స్ అన్నాడు. ఏ లెన్స్ ఇది? కాన్కేవ్ లెన్స్. ఓకే, కాబట్టి కాన్కేవ్ అనగానే R1 ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి, R2నేమో పాజిటివ్ తీసుకోవాలి. అయితే ఇక్కడ R1 = ఎంత ఇచ్చాడు? నాకు 30 ఇచ్చాడు కాబట్టి -30 తీసుకోవాలి. R2 = పాజిటివ్ అంటే +45 తీసుకోవాలి. ఫోకల్ లెంత్ ఎంతో కనుక్కోండి అన్నాడు. కాబట్టి 1/f = ఫార్ములా ఏంటి? నాకు μ - 1 × 1/r1 - 1/r2. దీంట్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మ్యూ వాల్యూ 1.5 కాబట్టి 1.5 - 1 × -1/30. ఎందుకంటే R1 వాల్యూ మైనస్ తీసుకోవాలి కాబట్టి -1/45. (1/f = 1.5 - 1 × -1/30 - 1/45. దీంట్లో నేను మైనస్ కామన్ తీసేస్తాను, ముందుకు వచ్చేస్తుంది మైనస్. ఈ 1.5 - 1 చేస్తే 0.5 వస్తుంది అంటే 1/2. దీని వాల్యూ ఏమవుతుంది? 1/30 + 1/45 = -1/2 ఇంటూ దీని వాల్యూ ఏమవుతుంది అంటే నాకు 30 × 45 45 + 30. ఇప్పుడు ఆటోమేటిక్గా -1/2 ఇంటూ 75/30 × 45. 15th టేబుల్ తీసుకుంటే 75లో 5 times, 45లో 3 times. మరి 5th టేబుల్ మళ్ళీ 30లో 6 times. కాబట్టి సింపుల్గా -1/2 ఇంటూ 6 ఇంటూ 3 అంటే 2 ఇంటూ 6 ఇంటూ 3 అంటే ఎంత వస్తుందన్న? నాకు 36 వస్తుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే ఇది ఏపీ పాలిసెట్ 2016 లో అడిగినటువంటి క్వశ్చన్. ఏపీ పాలిసెట్ 2016 లో అడిగారు. ఏమని అడిగారంటే ఇఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ఇట్స్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్ సే ఎక్స్. ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది, దాని యొక్క ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్సే, ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఎక్సే. అయితే ద ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నారు. ఫోకల్ లెంత్ ఏమవుతుంది అన్నాడు. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి నేను ఏ ఫార్ములా తీసుకోవాలి? 1/f = 1/v - 1/u. నాకు ఇక్కడ ఇచ్చింది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి u అనేది మైనస్ అవుతుంది. కాబట్టి v ప్లేస్ లో x తీసుకున్నాను, u అంటే -x తీసుకున్నాను. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవ్వడం వల్ల 1/f = 1/x + 1/x అవుతుంది. కాబట్టి 2/x అవుతుంది. 1/f = 2/x. కాబట్టి f = ఏమవుతుంది? నాకు సింపుల్ గా x/2 అవుతుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాం. ఇది పాలిసెట్ 2018 లో అడిగిన క్వశ్చన్. ఇఫ్ u and v are the object and image distances respectively due to convex lens. ఒక కాన్వెక్స్ లెన్స్ యొక్క ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమో u, ఇమేజ్ డిస్టెన్స్ ఏమో v. దెన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఈ కింద ఉన్న ఈ 4 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అన్నాడు. u increases, v increases, u increases, v decreases, u increases, v remains constant, none of the above. దీంట్లో ఏది రైట్ అంటే సెకండ్ ఆప్షన్ రైట్ అన్నమాట. ఎందుకని అంటే మనకి ఫోకల్ లెంత్ f కి, ఇమేజ్ డిస్టెన్స్ v కి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u కి, ఈ మూడిటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే 1/f = 1/v - 1/u. ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ యూని విని మార్చడం వల్ల ఫోకల్ లెంత్ మారదు, ఇది ఫిక్స్డ్ అన్నమాట. ఇది కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్ కాబట్టి v వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా u వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా v వాల్యూ ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. అప్పుడే v - 1/v - 1/u అనేది కాన్స్టెంట్ అవుతుంది. f is constant, so as u increases, v should be decreases. u increase అయితే v ఏమవ్వాలంటే డిక్రీజ్ అవ్వాలి. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. A convex lens forms an image at infinity when the object is placed. ఒక కాన్వెక్స్ లెన్స్ యొక్క ఇమేజ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఇమేజ్ అనేది ఇన్ఫినైట్ డిస్టెన్స్ లో ఫామ్ అయితే ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేయాలి అన్నారు. ఇది ఏపీ పాలిసెట్ 2018 లో అడిగినటువంటి క్వశ్చన్. అయితే దీనికి మనకి తెలుసు, కాన్సెప్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ ప్రకారం చూస్తే డైరెక్ట్ గా ఇది ఆన్సర్ 1 ఫోకల్ పాయింట్. అయితే ఈ బిట్ నేను ఇక్కడ ఎందుకు చెప్పాను అని అంటే నువ్వు దీన్ని 1/f = 1/v - 1/u ఫార్ములాను ఉపయోగించి కూడా చేయొచ్చు. అది ఎలాగో చూడు. 1/f = 1/v - 1/u. ఇది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి u ప్లేస్ లో మైనస్ తీసుకున్నాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్ఫినైట్ డిస్టెన్స్ లో, కాబట్టి ఇన్ఫినిటీ. కాబట్టి ఆటోమేటిక్ గా దీని వాల్యూ ఏమవుతుంది అన్న ఇట్ ఈస్ 1/∞ = 0 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి 1/f = 1/u అవుతుంది. అంటే u = f అవుతుంది. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ నేను ఎక్కడ ప్లేస్ చేయాలి? ఫోకల్ లెంత్ ఎంత దూరంలో ఉందో అంత, అంటే ఎట్ ఫోకల్ పాయింట్. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. యూనానా? థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో మనకి 4th చాప్టర్ అయిపోయింది. 4th చాప్టర్ ఏంటిది? అది మనకి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఇది కంప్లీట్ అయిపోయింది.